అత్తయ్యా, ఓ అత్తయ్య, ఇక నా బతుకు నాశనం అయిపోయింది. నాకు అన్యాయం జరిగిపోయింది అత్తయ్య. ఈ ఊర్లో నేను అందరి ముందుగా తల ఎలా ఎత్తుకొని తిరగలను? నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అత్తయ్య. లేకుంటే నాకు ఏ నుయ్యో గుయ్యో దిక్కు. అసలు ఏమైందే రాని, ఏమైందో చెప్పకుండా అలా దయ్యం పట్టిందల్లాగా ఇంకా ఏడిపోయింది. ఆ మొహం చూడు ఎలా మాడిపోయిందో. అసలు ఏం జరిగిందో చెప్పవే పిచ్చి మొహం. అయ్యో, ఇంకేం జరగాలత్తయ్యా? మీ కొడుకు రాము నా జీవితంతో ఆడుకున్నాడు. నాకిప్పుడు 3వ నెల. నా కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి వారసుడే అత్తయ్య. ఇక చేసిందంతా చేసి ఇప్పుడు నిలదీస్తే నీ కొడుకు మొహం చాటేస్తున్నాడు. ఒరేయ్ రాము, ఎక్కడ చచ్చావురా? త్వరగా రా. ఏంటమ్మా అలా అరుస్తున్నావు? ఏమైంది? ఒరేయ్ రాము, ఏంట్రా ఇది? ఈ రాని పిల్లేదో పిచ్చి కూతలు కూస్తుంది. నా పరువును బజారు పడేయడానికే పుట్టినవారా నువ్వు? నిజం చెప్పు, గా పాడు పని నువ్వే చేసినవా? అమ్మా, అది అది నేను అమ్మా, తను అబద్ధం చెప్తుందమ్మా. అసలు నాకేం సంబంధం లేదు. ఈ రానికేదో పిచ్చి పట్టినట్టుంది. నన్ను నమ్మవే. అమ్మో, నా దొంగనమ్మగుడికి ఎక్స్ట్రా టాలెంట్ కూడా ఉందన్నమాట. అసలు వీళ్ళిద్దరు కలిసిందే మొన్న కదా, అప్పుడే 3 నెలల కడుపు ఎలా వచ్చిందో. ఓహో, నన్ను వదిలించుకోవడానికి ఇదొక కొత్త నాటకమా? ఆడుకోండి, బాగా ఆడుకోండి. ఏంటి, అబద్ధమా? ఎంత మాట అన్నావు రాము? ఈ ఊరి చివరన గుడి వెనకాల ఉన్న మర్రి చెట్టు కింద నన్ను కలిసిన మాట అబద్ధమా? లేక నా మెల్లో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్న మాట అబద్ధమా? ఇప్పుడు ఈ పల్లెటూరు బయట లక్ష్మిని పెళ్లి చేసుకొని నన్ను నడివీధిలో వదిలేస్తావా రాము? ఇదేనా నీకు తెలిసిన న్యాయం? అబ్బా రాణి, ఏంటి నీ చెత్తవాగుడు? మళ్ళీ ఏ నాటకం మొదలు పెట్టావు? నువ్వు నా రూమ్లోకి రావే ముందు. అమ్మా, ఒక్క నిమిషం ఆగు, నేను దీని సంగతి తేల్చుకొని వస్తాను. ఏంటే రాని, ఏంటి నీ పిచ్చి వేషాలు? అసలు మనం గుడిలో తంతు ముగించి వారం కూడా కావట్లేదు కానీ అప్పుడే నీకు కడుపు ఎక్కడి నుంచి వస్తుంది? మా అమ్మకి ఏమైనా హార్ట్ అటాక్ తెప్పిస్తావా ఏంది? అబ్బో చిలిపి, నా రాముడికి కోపం వచ్చేసినట్టుంది. ఓయ్ ఒరే పిచ్చి రాము, ఆ లక్ష్మి పాపిష్టి మొహంది ఇప్పట్లో ఇల్లు వదిలేలా లేదు. అత్తయ్య గారికి కొడుకు కన్నా ఇంటికి వారసుడంటేనే ఎక్కువ ఇష్టం కదా. అందుకే ఈ దొంగ కడుపు నాటకం ఆడుతున్నా. ఇప్పుడు చూడు, మీ అమ్మాయి దగ్గరుండి ఆ లక్ష్మిని గెంటేస్తుంది. ఇక మనకి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఏంటిరా నీ ఇదంతా నిజం కాదా? అమ్మయ్య, బతికిపోయానే. సరే పద, బయటికెళ్ళి మా అమ్మ ముందు ఇంకొంచెం డ్రామా రక్తి కట్టిద్దాం. అబ్బో, ఇప్పుడు ఇది డ్రామానే. లక్ష్మి బయటికి వెళ్ళిపోయాక నువ్వు దాన్ని నిజం చెయ్యాలి రాము. సర్లేవే, ముందు బయటకెళ్దాం పద. అమ్మ ముందు రక్తి కట్టించాలి. ఇదంతా నీ వల్లనేనే ముదనష్టపదానా. నువ్వు నా ఇంట్లో కుడికాలు పెట్టిన వేళ విశేషం. నా కొడుకు బుద్ధి గడ్డి తిని ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నాడు. అసలు నీ మొహంలో ఏముందే? కళ్ళలేదు, కాంతి లేదు. అందుకే వాడు ఆ రాని పిల్లవాళ్ళలో పడ్డాడు. నా కొడుకు తప్పేం లేదు, అంతా నీ దరిద్ర పడుగుల మహిమే. మారే, ఇదంతా నా అడుగుల మహిమేలే. నేను గనక ఇంట్లోకి రాకపోతే మీ కొడుకు గుడి వెనకాల చేసే గూడు పుటాని గురించి మీకు తెలిసేది కాదులే. ఆయన ఎంత పుణ్యాత్ముడో నాకన్నా మీకే బాగా తెలుస్తుందిలే. ముందు ముందు జర ఆగండి అత్తయ్య. ఊరి దీని వేషాలు నన్ను ఇంటి నుంచి పంపించడానికి ఈ ముష్టి రాణికి దొంగ గడుపు కూడా వచ్చేసిందన్నమాట. కానీ పాపం, వాళ్ళిద్దరికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఊరుతాడు నా ఫోన్లోనే ఉంది. వీళ్ళాడే దొంగ నాటకానికి నేను చూపించే సాక్ష్యంతో మసలు బండారం బయటపడుతుందిగా. కాసేపు వీళ్ళ ఆనందాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం. అత్తయ్య, రాము తన తప్పుని ఒప్పుకున్నాడు. కానీ ఇంట్లో లక్ష్మణ ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. లక్ష్మి ఉండి నేనుంటే నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండదు అత్తయ్య. నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుంది. ఏదో ఒకటి మీరే తేల్చాలి. ఇలా తేల్చడానికి ఏముందే రాని, తప్పు ఎలాగో జరిగిపోయింది. తప్పు చేశానని నా కొడుకే ఒప్పుకున్నాడుగా. ఇక ఎట్లయినా నీ కడుపులో ఉన్న బిడ్డ నా రక్తమేనాయి. అందుకే చెప్తున్నా, నువ్వు ఈ ఇంట్లోనే నా కొడలుగానే ఉండు. ఇదిగో వినవే ముదనష్టపుదానా, ఇక నుంచి నీ ముదనష్టపు మొహం చూసే బాధ మాకు పోయిందే. మర్యాదగా నీ బట్టలు సర్దుకొని మీ పుట్టింటికి దయచేయి. ఈ రోజు నుంచి ఇంటి కోడలు రానినే. ఇదే నా ఫైనల్ డెసిషన్. సరే అత్తయ్య, మీ ఇష్టం. బట్టలు సర్దుకోమంటే సర్దుకుంటాను, వెళ్ళిపోమంటే హాయిగా వెళ్ళిపోతాను. లక్ష్మి,
లక్ష్మి, నా మాట విను లక్ష్మి, ఆగు. అప్పుడే బట్టలు సర్దమాకు లక్ష్మి. నిజంగానే వెళ్ళిపోతావా? మా అమ్మ మాట విని ఆవేశపడమాకు. రాని పిల్లకి ఏదో కడుపొచ్చింది కదా అని నేనేమన్నా దాన్ని ఇంట్లోకి రానిస్తానా చెప్పు? నువ్వు ఏడుస్తుంటే నేను అసలే చూడలేకపోతున్నానే. అయ్యో! మీ పిచ్చి కాకపోతే నేనెక్కడ ఏడుస్తున్నానండి. సంతోషంలో పండగ చేసుకుంటున్నాను. గుడిలో గుట్టు చప్పుడు కాకుండా దేవుడి సాక్షిగా ఇంకో దాని మెడలో తాళి కట్టిన శ్రీరామచంద్రుడికి ఆ పెళ్ళాం కడుపుతో వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు మాత్రం తెలీదా ఏంటి? మీ ఆనందం నేనెందుకు పాడు చేయడం చెప్పండి. అందుకే వెళ్ళిపోతున్నాను. అత్తయ్య, ఏంటో అత్తయ్య, ఈరోజు ఉదయం నుంచి కడుపులో అంతా తిప్పుతుంది. ఊరికే వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది అత్తయ్య. నాకేమైనా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. ఆ లక్ష్మి ఎలాగో వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఒక పచ్చి మామిడికాయ కోసుకుని రమ్మని చెప్పండి. అసలే బరువులు మోయకూడదు కదా నేను. అయ్యో! అవునానే, గవే వీళ్ళు కూడా ఉన్నాయానే నీకు? ఏం కాదులేవే, నెలలు నిండేసరికి అవన్నీ తగ్గిపోతాయి. నీకేం కావాలన్నా చెప్పు తల్లి, క్షణాల్లో నీ ముందు ఉంచుతా. అసలే నువ్వు నా ఇంటికి వారసుని ఇస్తున్నావు, నిన్ను మహారాణిలా చూసుకుంటా. ఇక దరిద్రపు కొట్టుకు వెళ్ళిపోతే ఇంటికి పట్టిన పీడ వదులుతుందిలే. నువ్వేం కంగారు పడమాకురా అని మంచిగా తినమ్మా. అయ్యో! ఏంటే లక్ష్మి, అప్పుడే బట్టలు సర్దినవా? బ్యాగ్ ఏందే అంత పెద్దగుంది? బట్టల బరువు ఎక్కువైందా? అయ్యో! బ్యాగు మోయలేకపోతున్నావా చెప్పు, మా వారిని రాముని పిలుస్తాను, సాయం చేస్తారు. అయినా పాపం నీ పుట్టింటికెళ్ళి నీ మొహం ఎలా చూపిస్తావే? అయినా రాణి, బరువులు మోయడం నీకు మీ వారికి బాగా అలవాటేలే. నిన్నటిదాకా ఒక పెద్ద నాటకాన్నే మోసారు. ఇక రేపు పొద్దున ఊరు జనాలు కొట్టే రాళ్ళ దెబ్బలు కూడా మొయ్యాలిగా. ఈ చిన్న బట్టల బ్యాగ్ మోసుకోవడం నాకు అంత పెద్ద కష్టమేం కాదులే. అయినా నా పుట్టింటోళ్ళు నాకు దొంగ కడుపులు తెచ్చుకునే బుద్ధి ఏం నేర్పలేదులే రాని, నేను ధైర్యంగానే వెళ్తాను. ఇగో ముదనష్టపుదానా, నీ కాపురం కూలిపోయినా కానీ నీ పొగరింకా తగ్గలేదా అనే? వెళ్ళే ముందు నోరు మూసుకొని నాకు నా కోడలికి చెరొక కాఫీ ఇచ్చిపో. ఈ ఇంట్లో ఇక నువ్వు చేసే ఆఖరి పని ఇదే. సరే సరే అత్తయ్య, మీ ఆఖరి కోరిక నేనెందుకు కాదనాలి, ఇస్తానులే. ఇదేంది నా ఆఖరి కోరిక అంటుంది? కొంపదీసి నన్ను ఇయ్యాలో రేపు ఇది చంపేదిగా. ఓరి దేవుడో! ఈ లక్ష్మి వాళ్ళకని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఒక ఏడుపు లేదు, బతిమలాడడం లేదు. ఇంత సైలెంట్‌గా ఎలా వెళ్ళిపోతుంది? నాకు మాత్రం ఏదో తేడా కొడుతుంది. నా ఫోన్‌లో ఇంకేమైనా ఆధారాలు దానికి దొరికాయో ఏమో, ఒకసారి చూద్దాం. హమ్మయ్య! నా ఫోన్‌లో ఏ ఆధారాలు లేవు. రాత్రి వీడియో కూడా దాని కళ్ళ ముందే డిలీట్ చేసేసా కదా! వాట్సాప్ చాట్ అంతా కూడా ఖాళీగానే ఉంది. అసలే ఆ లక్ష్మి తెలివి తక్కువ దద్దమ్మ. దాని దగ్గర ఏ ఆధారం లేకపోయినా ఉన్నట్టు ఏదో చేస్తున్నట్టు బిల్డప్పులు కొడుతుంది. నేను సేఫ్. దాని దగ్గర ఏ ఆధారం లేదు. అనవసరంగా ఊరికే భయపడిపోయా. ఇక తీసుకోండి అత్తయ్య మీ ఆఖరి కాఫీ. ఏందే ముందు నష్టపోయినగా నా ఆఖరి కాఫీ అని మాట్లాడుతున్నావు? నువ్వు ఇచ్చే చివరి కాఫీయే. మర్యాదగా నా గడప దాటి బయటికి పో. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నువ్వు కనిపించకూడదు. ఇక నీ నీడైతే నా కొడుకు మీద పడనే పడకూడదు. ఆ, వెళ్తానత్తయ్య. నా పుట్టింటి వాళ్ళేమి నన్ను తల వంచుకొని రమ్మని పిరికిదానిలాగా పెంచలేదు. కానీ వెళ్ళే ముందు మీకు చిన్న గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని ఆగాను. ఆ గిఫ్ట్ చూసినాక నన్ను గెంటేస్తారో లేక రాణిని మెడబట్టుకొని గెంటేసి చెప్పుతో కొడతారో ఇక మీరే తేల్చుకోవాలి. గిఫ్టా? నీ దరిద్రపు గిఫ్ట్లు నాకెందుకే ముదనష్టపుదానా? అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మర్యాదగా ఇంటి నుంచి బయటికి పో. అత్తయ్య, ఆ ఫోన్లో మీరే చూడండి. మీ శ్రీరామచంద్రుడి అసలు నిజ స్వరూపం మీ కళ్ళారా చూడండి. అదిగో మీ అద్భుతమైన కొడుకు కొత్త కోడలు కలిసి గుడి వెనకాల చేసిన గూడు పుటాని నాటకం లైవ్లో చూడండి. రాను, ఈ క్షణం నుంచి నువ్వే నా అసలైన నిజమైన పెళ్ళానివే. ఆ లక్ష్మిని ఎలాగైనా విడాకులు ఇచ్చి దాన్ని వదిలించుకుంటా. మా అమ్మ కూడా నా చేతిలో కీలు బొమ్మే. నేను ఎలా చెప్తే అలా ఆడుతుంది. ఇక నుంచి నువ్వే నా పెళ్ళానివి, నేనే నీ మొగుణ్ణి. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను. ఆ లక్ష్మి నా పాలిట పట్టిన దరిద్రం. ఒరేయ్ రాము, ఇదంతా నిజమేనారా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. నువ్వు శ్రీరామచంద్రుడు అనుకున్నాను కదరా. ఊరందరికీ నా కొడుకు ఆదర్శంగా ఉండాలనుకున్నాను. కానీ నువ్వు ఇంత నీచుడు అని నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయినా పెళ్ళై వారం కాకముందే ఇంకో దాని మెల్లో తాడెట్ట కట్టినవురా. అమ్మా, అమ్మా, అది నా వీడియో కాదమ్మా. ఈ లక్ష్మి కావాలనే ఎవరితోనో నా మొహం పెట్టి గ్రాఫిక్స్ చేయించిందే. నన్ను నమ్మమ్మా, నేనే తప్పు చేయలేదు.
నోరు ముయ్యరా వెదవా, ఇంకా గ్రాఫిక్స్ అని అబద్ధాలు ఆడుతున్నావా? సిగ్గు లేదు. కన్న తల్లిలా నేను, నాకు ఆ మాత్రం తెలీదా ఆ వీడియోలో ఉన్నది నా కొడుకో లేదా పరాయి వ్యక్తం అని? అయినా గొంతు కూడా నీదే కదా. పవిత్రమైన గుడి వెనకాల ఇంత దారుణానికి ఒడిగట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పిందిరా? హలో మేడం, రాణి గారు ఎక్కడికి పారిపోతున్నావు? అత్తయ్య గారు ఇంకా మీరిచ్చే వారసుడు గురించి మాట్లాడనే లేదు కదా. రామ్మ ముందుకు రాని సంగతి ఏందో అత్తయ్య గారు జర చూస్తారు. అత్తయ్య, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇందులో నా తప్పు ఏం లేదు అత్తయ్య. ఆ వీడియో నిజం. నా కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి వారసుడు అనేది కూడా నిజం అత్తయ్య. మీ కొడుకు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తే నేను ఊళ్ళో ఎలా తలెత్తుకుని బతకగలను అత్తయ్య? అబ్బా, వావ్ రాణి, భలే కవరింగ్ ఇచ్చావే. అత్తయ్య, దయచేసి దీని ముసలి కన్నీళ్లు చూసి మోసపోకండి. ఇందాక వీళ్ళిద్దరు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు కదా, అప్పుడు నేను గుమ్మం బయటే ఉన్నాను. నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి ఈ రాణి ఆడిన దొంగ కడుపు నాటకం అని వీళ్ళే స్వయంగా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అత్తయ్య. థు, ఛీ, నీ బతుకు పాడుగాను. అసలు ఏ ఆడదైనా కడుపు లేకపోయినా కడుపు అని నాటకం ఆడుతుందనే, నీది ఒక బతికేనా? నా కొడుకుని వలలు వేసుకున్నది కాకుండా నా ఇంట్లోనే అడుగుపెట్టి నాకే కడుపు కట్టుకథలు చెప్తావానే? నీ ఇంటికి వచ్చి నిన్ను నీ బతుకుని బజార్కి ఇడుస్తాను చూడు. ముందు నా ఇంట్లోంచి బయటికి పోవే ముదనష్టపుదానా. ఓసే లక్ష్మి, ఈ రోజు నువ్వు గెలిచావని సంబరపడమో మాకే. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ రానే ఇంటికి రానిలాగా వస్తుంది. అప్పుడు చూస్తా మీ అందరి అంతు. ఒసే లక్ష్మి, పైకి ఏమెరగని దానిలాగా ఉంటూ లోపల మాత్రం ఇంత సీక్రెట్స్కి ఇచ్చేసావా అనే? నా ఫోన్లో వీడియోని నీ వాట్సాప్కి సెండ్ చేసుకొని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఇవ్వు, ముందు ఆ ఫోన్ ఇటు ఇవ్వవే. దాన్ని పగలు కొడితేనే కానీ నా మనసుకి శాంతి ఉండదు. ఏంటి, నా ఫోనే పగలు కొడతావా? రా పగలగొట్టు, ఒక్క అడుగు ముందుకేసి చూడు. అసలు నా వేలు వాట్సాప్ సెండ్ బటన్ మీద ఉంది. ఇదిగో చూడు, మన ఊరి ప్రెసిడెంట్ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఉన్న మన ఊరి వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఉంచిన. ఒక్క సెకండ్ జస్ట్ నా వేలు ఇలా నొక్కితే చాలు, ఈ వీడియో ఊరందరికీ వెళ్ళిపోతుంది. అప్పుడు మీ పరువు బజాన పడడం ఖాయం. అయ్యో లక్ష్మి, వద్దు లక్ష్మి, వద్దు. నేను తప్పు చేశాను, పాపం చేశాను. ఇక ఆ వీడియో నువ్వు వాట్సాప్ గ్రూప్లో పెడితే ఇక ఊరి జనాలందరూ నన్ను చెట్టుకు కట్టేసి కుక్కను కొట్టినట్టు కొడతారు. నన్ను జైల్లో కూడా వేస్తారు. లక్ష్మి, నా పరువు దియ్యకే. నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను క్షమించు లక్ష్మి. ఏంటేంటి, నిన్ను క్షమించాలా? అది ఈ జన్మలోనే జరగదు. నిన్నటిదాకా నా కన్నీళ్లతో ఈ గడప తడిచింది. ఈ రోజు నుంచి మీ ఇద్దరి కన్నీళ్లతో నా ఇల్లు దూడవాలి. నా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన వదిలేస్తాననుకున్నావా? అసలు శిక్ష రేపటి నుంచే మొదలు.